స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చరణం పాడుతాము 527. వెళ్ళెదము కూడి వెళ్ళదము. 4వ చరణం పాడుతాం. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా, సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు, సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపమున్ సంపూర్ణముగను తొలగించుచు, సహనము తోడా పరుగెత్తుచు, సహనము తోడా పరుగెత్తుచు, స్వర్గ దేశము చేరవలెన్, స్వర్గ దేశము చేరవలెన్, వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మన యాత్రా జీవితంలో మనం వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితి, సమస్తము ప్రతికూల పరిస్థితులు మనకు దుఃఖకరంగా కనపడవచ్చు. కానీ వాటి యందు అభ్యాసం చేసుకుంటూ వచ్చినప్పుడు అవి నీతిలోను సమాధానకరమైనటువంటి ఫలమిచ్చును అన్నటువంటి అనుభవంలో ప్రభు మనల్ని తీసుకొని రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా మన యొక్క యాత్రా జీవితంలో రకరకాలైనటువంటి శ్రమల గుండా, కష్టాల గుండా, వ్యాధి బాధల గుండా మనం ప్రయాణిస్తూ వస్తాం. దేవుని బిడ్డలకు శ్రమలు అనేటువంటివి ఒక తర్ఫీదు లాంటివని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందుకొరకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపొద్దు అన్నాడు. శిక్ష అంటే అక్కడ తప్పును బట్టి అదొక పనిష్మెంట్ లాగా శిక్ష కాదు, కానీ పరిశుద్ధత కొరకు మన జీవితంలో దేవుడు ఏవైతే అపవిత్రములో, ఏవైతే అనవసరములో వాటిని కత్తిరించుట కొరకుగా ప్రభు తీసుకొని వెళ్ళినటువంటి విధానమే ఆ యొక్క శిక్షణ అనేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారంగా దేవుని పిల్లలకు భూమి మీద తన తోటి ప్రభు మనల్ని ఉంచుకోవడానికి కొరకు, చేర్చుకోవడానికి కొరకు, మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళడానికి కొరకు ప్రభు మనల్ని తీసుకునేటువంటి విధానమే తర్ఫీదు విధానం.
కాబట్టి శ్రమలు దేవుని పిల్లలకు అవి ఆశీర్వాదాలుగా మార్చడానికి కొరకు దేవుని సంకల్పం. అవి విడుదలకు కారణముగా ఉండటానికి కొరకు దేవుని యొక్క సంకల్పం. అవి మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించడానికి కొరకు మన గట్టిపరిచినటువంటి శ్రమ. కాబట్టి శ్రమ కలిగితే దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, నమ్మకముగా జీవించాలి. అదే ప్రభు కోరినటువంటి విధానం. నాలుగవదిగా ఇప్పుడు మనం గమనిస్తే శ్రమ సమయంలో మనం సహించాలి అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గుర్తించిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకున్నది ఎవరు? ఆ శ్రమానుభవమునకు ఓపిక మాదిరి అంటే యోబు. కారణం ఏమిటంటే యోబు వెళ్తూ వచ్చినటువంటి శ్రమల్లో ఆయన సహించిన ఆ సహనమును ప్రభు గుర్తించినాడు. తన జీవితంలో సహించినందుకు గాను రెండంతలుగా ప్రతిఫలాన్ని పొందుకొచ్చినాడు. కాబట్టి పౌలు తిమోతితో కూడా మాట్లాడుతూ, తిమోతి, మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా శ్రమలో సహనం కలిగినటువంటి వారంగా, ఓపిక కలిగినటువంటి వారంగా ఉండడానికి ప్రభు ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, వ్యవసాయదారుడు మరి ఫలము కోసమై ఓపికతో కనిపెడతాడు కదా. అలాగున ప్రభు యొద్ద మనం ఫలం పొందటానికి కొరకు కూడా ఒక వ్యవసాయకుడు వలె ఫలము వచ్చు వరకు ఓపికతో కనిపెట్టవలసినటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగూ నా ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమలో సహనము కలిగి ఉంటే కొరకు నేర్చుకోవాలి. ఆతురపడి ఏ విధంలో కూడా దూషణకు ప్రతి దూషణ కానీ, కీడుకు ప్రతి కీడు కానీ, ఆ ప్రకారంగా దైవ దీవెనలు కోల్పోయేటువంటి విధానంలో మనం ఉండకూడదని ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ సూత్రాలు నేర్పిస్తా ఉంది. కాబట్టి ఏ విధములో కూడా ఒకరికొకరు తీర్పు తీర్చుకోకూడదని, ఆ రీతిగా ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి అధికారమును అప్పగించుకునే వారంగా ఉండాలని ప్రభు మన ఆత్మీయ జీవితంలో కోరుతా ఉంది. ఆ ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుని కృపలో అభ్యాసం చేసుకొనొచ్చు. ప్రభు యొక్క కృపలో మనం ప్రభు కొరకై సాగిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని మహిమార్థములు జీవిస్తూ వస్తాము. ఈ దినమంతటి కొరకుగా ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కరు కొన్ని అంశాన్ని తీసుకొని అలాగున ప్రార్థన చేస్తాము. అనారోగ్య పరిస్థితుల బిడ్డల కొరకు,
వరద బాధితుల కొరకు ఆ ప్రకారంగా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. క్లుప్తంగా చేద్దాం. చూడమ్మా అన్న, నాకు అస్సలు బాగాలేదన్న, గొంతు నొప్పి విపరీతంగా, బాగాలేదన్న, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, చాలా దమ్ములాగా వస్తుందన్న. కొంచెం ప్రేయర్ చేయండి అన్న. అట్లాగేనమ్మా, థ్యాంక్ యూ. తప్పకుండా శిరోమణి సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తాం, వింటున్నాము. ఈ యొక్క చికెన్ కొన్ని ప్రభావము ఆయా రీతిగా మనిషిని ఎంతో బలహీనపరిచినటువంటి పరిస్థితిగా మనం వింటున్నాము. దేవుడే తన దాసుల యొక్క జలుబును, దగ్గును, ప్రతి బలహీనతను ప్రభు కరుణించి స్వస్థపరిచి మేలు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా ప్రభు మహిమార్థమే ప్రార్థన కొనసాగు. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? ఉదయ సిస్టరు, తర్వాత స్వర్ణమ సిస్టరు, లక్ష్మణ్ గారు, ఆ తర్వాత ముగ్గురు ప్రార్థన చేస్తురాగా ఇంకా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మనము కనెక్ట్ అయ్యేటువంటి బిడ్డలకు కూడా అవకాశం ఇద్దాము. ఆ ప్రకారంగా ప్రారంభించండి. పరిశుద్ధ ప్రేమ నమ్మకం తండ్రి, సర్వాధికారమైన దేవ, సర్వసృష్టికర్తమైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడవు, అధిక సంపన్నుడవు, అధిక స్తోత్రము నొందదగిన మహత్యము కలిగిన దేవుడవు, పరాక్రమ కలిగిన దేవుడవు, శక్తిమంతుడు దేవుడు అని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను తండ్రి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను. ఒకప్పుడు నీకు దూరస్తురాలను తండ్రి సమీపస్తురాలుగా చేసుకొని నీ ప్రజలతో నన్ను చేర్చి ప్రభా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము నీ బిడ్డలతో నేను కూడా ప్రభా కలిసి వారితో పాటు ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గనపరచడానికి, నిన్ను పూజించడానికి నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనే పాటిదాన్ని ప్రభా, ఎన్నిక లేని దాన్ని అయినప్పటికీ నన్ను ప్రేమించి ప్రభా నీ బిడ్డగా చేసుకొని నా బ్రతుకులో ఇంతవరకు నడిపించి ఆదరించి నాయన నాకు కాపరిగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాల సమయం తండ్రి మరి ఒక మారు నా ఆయుష్కాలం పొడిగించారు, సజీవురాలుగా ఉంచారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా నోరు తెరిచారు, నీకు స్తోత్రములు ప్రభా. మరి ఈ దినమంతా కూడా ఎక్కడ పడిపోయానో, ఎక్కడ ప్రభా నీకు విరోధముగా ప్రవర్తించానో, ఎక్కడ ప్రభా నిన్ను దుఃఖపెట్టానో దయతో జ్ఞాపకం చేసుకుని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ప్రార్థనకు సిద్ధపరచండి ప్రభా. సంఘంతో కలిసి ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, కొంత సమయము ప్రార్థనలో గడపటానికి మీ బిడ్డలను సమకూర్చారు, తీసుకొచ్చారు. మీ దాసును బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మీ జీవపు మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. శ్రమ దినమున కృంగినప్పుడు చేత కానివాడి వగుతూ ఉంటున్నావు తండ్రి. మరి కృంగుదల వస్తుంది, కానీ ఆ కృంగుదల వచ్చినప్పుడు ప్రభా మేము అటు ఇటు చూడక, పరిస్థితుల వైపు చూడక నీ సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు తండ్రి నిన్ను బట్టి మమ్మల్ని ధైర్యపరిచే దేవుడవు, మాకు సహాయం చేసే దేవుడవు. ఆపత్కాలము నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరచదవు అన్నావు కదా తండ్రి. నీ వాగ్దానం ఎత్తిపట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ శ్రమలు కలిగినప్పుడు మాకు ఈ శ్రమానుభవమును ఓపికతో భరించడానికి శక్తినివ్వండి ప్రభా. నీవు ఎన్నో శ్రమలు పొందావు మా కొరకు సిలువలో తండ్రి నాయన, సహించుకున్నావు, భరించుకున్నావు. మాకు రక్షణ ఇవ్వటానికి, మమ్మల్ని నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవటానికి మీరు పొందిన ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క బాధలు అవన్నీ మేము గుర్తు చేసుకొని మేము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మాకు అనుగ్రహించబడిందని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి, మేము కూడా ఈ శ్రమల్లో భయపడక ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి.
మరి యోబును మీరు చూచారు కదా, అలా మాదిరిగా ఉండండి అంటున్నారు. అవును ప్రభా, యోబు ఎన్నో శ్రమలు కలిగినప్పుడు సహనముతో ఒక్క మాటలో కూడా తప్పు చేయకుండా ప్రభా మరి నిన్ను స్తుతించుకున్నాడు. తను ఎన్నో నష్టపోయినప్పుడు ప్రభా స్తుతిస్తూ వచ్చాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆ రీతిలో తండ్రి మేము కూడా రావటానికి అభ్యాసం చేసుకుంటూ ప్రతి దినము తండ్రి నీ యందు విశ్వాసముంచి నాయన మీ రక్షణలో మేము కొనసాగటానికి మీరు మాకు సహాయం చేస్తూ రండి. కృప చూపించండి. నాయన నిన్నటి దినపరిచర్య అంతట్లో మీరు సహాయం చేశారు. ఈ దినపరిచర్యలో కూడా మీరు తోడై ఉండండి. కృప చూపించండి. సంఘాలు, దైవజనులు, కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యెరూషలేము బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఎవరైతే ఇంకా రక్షణ లేదో, ఎవరైతే ప్రభా నీకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఎవరైతే ఇంకా చీకటిలో ఉన్నారో, ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని రక్షించండి. వారి కుటుంబాల్ని ఆదరించండి. దైవజనుల కుటుంబాలు ఆదరించండి. నాయన సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో నెమ్మది, సమాధానము, ఐక్యత దయచేయండి. ప్రజలు తండ్రి నీ బిడ్డలైన వారు సంఘమునకు వచ్చి ప్రభా కుటుంబాలుగా వచ్చి ఆత్మీయ జీవితంలో దినదినం ఎదుగుతూ ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి పరిస్థితులు ఏవున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి వైపు చూడక ఇవి మాకు కష్టంగానే ఉంటాయి ప్రభా. అయితే తర్వాత అయన్నీ కూడా మాకు మేలుకరంగా చేసే దేవుడవు. ఎందుకంటే మీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేనెరుగుదును. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావంటున్నావు. మీకు నిరీక్షణ కలగటానికి అవి సమాధానకరమైనవే అని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ నిరీక్షణ మమ్మల్ని హ్మ్, నష్టపరచదు ప్రభా, నెమ్మదిస్తుంది. యేసునందు నిరీక్షణ, యేసునందు ఎదురు చూచుట, ప్రభువు చేస్తాడనేటువంటి విశ్వాసము, ప్రభు మాతో ఉన్నారనేటువంటి నమ్మిక, ప్రభు ధైర్యపరిచి ఆదరించే దేవుడవు కాబట్టి ప్రభా, అటువంటి సమాధానములో మేము ముందుకెళ్ళడానికి కృప చూపించండి. నీ వైపు చూడడానికి నెమ్మది దయచేయండి. ప్రభా యెరూషలేము ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాకారములో నెమ్మది, నగరంలో క్షేమము దయచేయండి. నీ బిడ్డలను కాపాడండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారు ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లునట్లుగా కృప చూపించండి. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సంఘములన్నీ చుట్టూ నీ పరిశుద్ధ కంచె వేయండి నాయన. సాతానుడు ఎక్కడ కూడా ఎవరిని ముట్టకుండా కాపాడండి. పరిచర్యలు ఆశీర్వదించండి. దైవజనులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలని దీవించండి ప్రభా. విశ్వాసుల కుటుంబాలని ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో కూడా బిడ్డలు ప్రభా ఎంతో నాయన సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, నాయన కలవరములతో, కలతలతో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ప్రభా. ఇవన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమస్యలన్నీ భూ సంబంధమైనవి. పరిష్కారములు పరలోక సంబంధమైనవని మీరు సెలవిస్తున్నారు. మా సమస్యలను పరిష్కరించే మహాదేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమందున్న దేవుడు, మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు మాకున్నావు ప్రభా. మేమెందుకు భయపడాలి? యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. అవును తండ్రి, ఎల్లప్పుడూ నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి తండ్రి మీ బిడ్డల్ని మీరు బలపరచండి, ధైర్యపరచండి. బలహీనుల్ని బలపరిచే దేవుడవు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడవు, బంధింపబడిన వారిని విడిపించే దేవుడవు, చెరలో ఉన్న వారిని విడుదల చేసే దేవుడవు, తండ్రి ఆదరించే దేవుడవు. ఇంత గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి. కాబట్టి తండ్రి నీ బిడ్డలమైన మేము నిన్ను బట్టి ధైర్యంగా ముందుకెళ్ళడానికి సహాయం చేస్తూ రండి. తండ్రి ఈ సమయంలో ప్రభా మరి శిరోమణి సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నాయన ఆ యొక్క తను ఆ చికున్ గున్యాతో ఎంతో బిడ్డ బలహీనపడింది. ఆ గొంతుకంతా నొప్పిగా ఉందంట ప్రభా. తను పరిస్థితి అంతా కూడా మీరు ఎరుగుదురు. బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి. బిడ్డను బాగు చేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరలా తిరిగి నీ ప్రార్థనలో తను కొనసాగటానికి తనను బలపరచమని, తనకి నెమ్మదిమ్మని, సమాధానం దయచేయమని, సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి. మీ దాసుని సల్మాన్ బ్రదర్‌ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి ప్రభా. కాళ్ళు తండ్రి వాపులై ఉన్నాయి. ఎడమ కాలు నొప్పిగా ఉంది ప్రభా. మీరు కనికరించండి ప్రభా. నాయనా నిలబడలేని ఎక్కువ సేపు నిలబడి మరి వాక్యము చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. మీరే మీ బిడ్డని బాగు చేయండి, ముట్టండి. మీ దాసుని బలపరచండి. మీ దాసుని ఆరోగ్యం మీ స్వాధీనంలో పెట్టుకోండి. శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో అంతా కూడా మీ స్వాధీనంలో పెట్టుకొని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. పరిచర్యలన్నిట్లో మీరు తోడై ఉండండి. అలాగే విజయమేరి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. జ్వరం తగ్గించండి.
నాయన తన పరిచర్లో కొనసాగటానికి సహాయం చేయండి. హుల్డాని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. స్కూల్‌కి వెళ్ళడానికి మీరే కృప చూపించండి. తన చదువులో మీరు తోడై ఉండండి ప్రభా. నీకు సమీపస్తురాలుగా ఉంచుకోండి. కనికరం చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి అలాగే ప్రభా మరి యాండ్రూ బ్రదర్ షేబాంటి ఆషేర్ పరిచర్ని దీవించండి. సంగారెడ్డి పరిచర్య అంతట్లో మీరు తోడై ఉండండి. వాటి అనుబంధ సంఘాలు నాయన మరి యాండ్రూ బ్రదర్‌తో చేస్తున్న ఆ యొక్క తోటి దైవజనుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కూడా నీ పరిచర్య విస్తారంగా జరగటానికి సహాయం చేయండి. బ్రదర్ కూడా తండ్రి అమెరికాలో ఉంటున్నారు. మరి తండ్రి ఎందు నిమిత్తం మీరు తీసుకొచ్చారో ఆ పరిచర్యలో మీరు తోడేయండి. తన సంకల్పమును, మీ చిత్తమును మీరు నెరవేర్చుకోమని, మీ బిడ్డ ద్వారా మీరే నడిపించుకోమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి మరి ఈ యొక్క సంఘాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బీహెచ్ఎల్ తండ్రి నాయన అలాగే మరి రెహబొత్తు, ప్రభా, నిజాంపేట, ప్రగతి నగరు, తండ్రి మరి కొండాపూరు, హపీస్పేట, అలాగే నాయన మియాపూరు, తండ్రి ఇంకా ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, తండ్రి మరి గోపనపల్లి, సుచిత్ర, సెవెంత్ ఫేసు, ఇలాగా ఈ మందిరాలు ఎన్నో ఉంటున్నాయి ప్రభా. ఎంఏ నగరు, హెచ్ఎంటీ నగరు, ఫిలదెల్ఫియా మందిరం, ఇలాగ ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలన్నీ ఆశీర్వదించండి. సాతాండు ఎక్కడ ప్రభా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు తీసుకురాకుండా, సంఘాల మీద ఎక్కడ దాడులు జరగకుండా మీరు కాపాడండి ప్రభా. నెమ్మది దయచేయండి. ఎందుకంటే రానున్న దినాల్లో ఇదొక మరొక బంగ్లాదేశ్ కాకుండా, మరొక మణిపూర్ కాకుండా ప్రభా మీరు కాపాడండి తండ్రి. మా భారతదేశానికి కూడా ఎంతో కుట్రలు జరుగుతున్నాయి. రాబో దినాల్లో ఎంతో శోధన ఉందని ప్రకటనలు వింటున్నాము. కానీ ప్రభా వాటికి మేము భయపడటం లేదు. ఎందుకంటే ప్రభు ఉన్నారు, గొప్ప దేవుడు. నాయన నీవు మాట సెలవిస్తే చాలు సమస్తము చక్కగా జరుగుతుంది. నాయన మీ పాదములు పట్టుకుంటున్నాము. అనుదినము నిన్ను స్తుతించుకుంటున్నాము, ఘనపరుచుకుంటున్నాము. ప్రభా మేము తప్పిపోకుండా విశ్వాసములో మేము కొనసాగుతూ, మా రక్షణలో కొనసాగుతూ ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటానికి మీరే కృప చూపించండి. నీ బిడ్డలను బలపరచండి, ఆదరించండి, సహాయం చేయండి. నాయన ఏది ఏమైనప్పటికీ నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదన్నావు తండ్రి. నీకు విరోధమైన జ్ఞానమైన, వివేచనైన, ఆలోచనైనా నిలువదన్నావు కదా తండ్రి. ఈ వాక్యములు మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా నీవు గొప్ప దేవుడవు. మాట సెలవిస్తే సమస్తము చక్కగా జరుగుతుంది నాయన. ఒక్క మాట సెలవివ్వండి. నీ మాట వెనక్కి తిరిగిపోదు. అది తన పనిని, తన కార్యమును నెరవేర్చునని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఎన్నో మెళ్ళు, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు గతించిన దినాల్లో చేశారు, గత దినాల్లో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. రాబో దినాల్లో కూడా మీరు చేయబోయే దేవుడవు తండ్రి. నీ బిడ్డల పట్ల నీవెంతో ఆదరణ కలిగి ఉన్నావు తండ్రి. నిన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డిని ముట్టినవాడు అన్నావు కదా తండ్రి. నాయన నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేసి భద్రత ఇచ్చి కాపాడుతున్నావు. రెక్కల చాటున భద్రపరుస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. తండ్రి పరిచర్యలన్నింటిలో తోడై ఉండండి, కృప చూపించండి తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని, ఇరాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యుద్ధాల విషయాల్లో మీరు కృప చూపించండి నాయన. ఇరు దేశాల మధ్య సమాధానము, నెమ్మది దయచేయండి ప్రభా. మరి ఎంతో నష్టం జరుగుతుంది, ఎంతో మంది బిడ్డలు చనిపోతున్నారు. అయ్యా మీరు అనుమతిస్తున్నారు తండ్రి. మీ అనుమతి లేకుండా ఏది జరగదు కదా ప్రభా. మీ వాక్యం సెలవిస్తుంది కదా. నీ వాక్యానుసారం మేము గుర్తు చేసుకున్నప్పుడు ప్రభువు అనుమతిస్తున్నారు. అయితే ప్రభువు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టరు, మరిచిపోరు. అజాగ్రత్తగా ఉన్న మమ్మల్ని మీరు జాగ్రత్తలో ఉండడానికి మీరు హెచ్చరికలు ఇస్తున్నారు. నా కుమారుడా, నేను నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు అంటున్నావు. నిన్ను శిక్షించినప్పుడు నీవు దుఃఖపడవద్దు అంటున్నావు. అవును ప్రభా, మీరు శిక్షించే దేవుడవు కాదు, శిక్షణలో నడిపిస్తున్నావు. కాబట్టి తండ్రి ఈ శిక్షణలో మేము అభ్యాసం చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి, ఏ పరిస్థితి వచ్చినా ధైర్యముగా ప్రభువుని బట్టి నిలబడడానికి మీరే కృప దయచేయండి. ఇశ్రాయేల్ ఇరాన్ దేశంలో ఆ యుద్ధం విషయంలో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మీరే మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య నెమ్మది సమాధానం దయచేసి మీ చిత్తమైతే యుద్ధాలని ఆపి ప్రభా మీరు నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాను. యుద్ధాల ద్వారా ఎంతో నష్టము నాయన, ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది నాయన, కరువు ఉంటుంది, క్షామం ఉంటుంది ప్రభా. అయితే ఇవన్నీ కూడా తండ్రి మరి మీరిచ్చిన మాటలే. రాబో దినాలు ఇవన్నీ జరుగుతాయన్నారు, జరుగుతున్నాయి. అయితే మీరు కార్యం చేయండి ప్రభా. నీవు కార్యం చేస్తే ఇవన్నీ కూడా ఆగుతాయి తండ్రి. మీరు మాట సెలవివ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇచ్చే దేవుడు. మా దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానమునకే కర్త. కాబట్టి కృప చూపించండి. మణిపూర్ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి నెమ్మది దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ విజయవాడ, ఈ పరిసర ప్రాంతాల్లో, ఖమ్మంలో ఎంతో వరదలు ముంపునకు గురయ్యని ప్రభా. బిడ్డలు ఎన్నో కుటుంబాలు తండ్రి వారికి ఆదరణ లేక, తిండి లేక, బట్టలు లేక తండ్రి వారిని ఆదరించేవారు లేక
ఇళ్ల మీద నించుని ఎవరిని రక్షిస్తారా అని ఎదురు చూస్తున్నారు. వారు సమస్తం పోగొట్టుకున్నారు. ఇళ్లలో ఉన్నాయన్నీ తడిసిపోయినాయి ప్రభా. వారు ఎవరు మాకేం పెడతారని ఎదురు చూస్తున్నారు. ఎలా రక్షిస్తారని. మీరే వారిని రక్షించండి. ప్రభుత్వం వారికి సహాయం చేసేలాగా మీరు ప్రభుత్వంతో మాట్లాడండి తండ్రి. వారికి నెమ్మదివ్వండి. నీ బిడ్డలను కాపాడండి, కనికరించండి. ఎవరు కూడా రక్షణ లేకుండా చనిపోవద్దు. ప్రభా మీరు మరి ఈ బిడ్డల కోసమే కదా సిలువలో ప్రాణం పెట్టారు. కాబట్టి ప్రతి బిడ్డ రక్షణ పొందాలి. కనుక మీ బిడ్డల విషయమే ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే ముంపునకు గురయ్యారో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకొని రక్షించమని. అలాగే సంఘాల్లో కూడా తండ్రి మందిరాలు కూడా మునిగిపోయినాయి అని వింటున్నాం ప్రభా. మీరే కనికరించండి. దైవజనుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో ఆ దైవజనుల కుటుంబాలన్నీ మీరు దీవించి వారిని కూడా మరి రక్షించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి పరిచర్లు మరలా యథాతథంగా జరుగునట్లు కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి తండ్రి. కృప చూపించండి. మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది దయచేయండి. వారికి రక్షణ దయచేయండి. ప్రభా వారు స్వార్థంతో కాకుండా తండ్రి వారు యథార్థముగా మంచి మనసుతో రాజ్యాన్ని పరిపాలించేటట్టు ప్రజలకు న్యాయం చేసేటట్టు కృప దయచేయండి. నాయన మరి నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను కూడా మీరు ఆపండి ప్రభా. నెమ్మది దయచేయండి. ఇతర దేశాల్లో ఎంతో దాడులు ఉంటున్నాయి. ఒరిస్సా మరి నార్త్ ఇండియా ప్రభా, అలాగే ఛత్తీస్గఢ్, ఇలాగే పలు ప్రాంతాల్లో ఎన్నో ప్రభా మరి దాడులు జరుగుతున్నాయి నీ బిడ్డల మీద. ఈ దాడుల నుండి కూడా తప్పించండి, నెమ్మది దయచేయండి. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నీ ప్రజల చుట్టూ నీ భద్రత, నీ కాపుదల ఉంచండి. కనికరించండి ప్రభా. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచర్లన్నీ దీవించండి. బొంబాయి మినిస్ట్రీ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కుసుమ గారి పరిచర్య, రాజేష్ జ్యోతి గారి పరిచర్య, డేవిడ్ బ్రదర్, దానియల్ బ్రదర్ పరిచర్యను దీవించండి. అలాగే ప్రభా తండ్రి మరి షామీర్పేటలో 22 గ్రామాలకి సువార్త అందవలసి ఉంది. ఆ గ్రామాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గ్రామానికి నీ సువార్త అందునట్లుగా, ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా మీరే వారి హృదయాలు తెరిచి నీ బిడ్డల్ని ఎవరిని పంపిస్తారో పంపించి నీ వాక్యం అందించి నాయన వారు నిన్ను రక్షణలోనికి రావడానికి కృప చూపించండి. సహాయం చేయండి ప్రభా. మరి అలాగే ఆస్ట్రేలియాలో అఖిల పవన పరిచర్ను దీవించండి. వారి పరిచర్యలో, వారి ప్రయాసలో మీరు తోడేయండి. వారి పనిలో మీరు తోడేయండి. నెమ్మదిమ్మని వేడుకుంటూ వస్తున్నాను. పరిచర్ను ఆశీర్వదించండి ప్రభా. తండ్రి మరి ప్రదీప్ పరిచర్య కూడా దీవించండి ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రభాకర్ రావు పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ పరిచర్యలు జరుగుతున్న పరిచర్యలన్నీ కూడా నీరు కట్టి ఫలింపచేయండి నాయన. మరి యెరూషలేము ఈ యొక్క హెబ్రోన్ పరిచర్ను కూడా ఆశీర్వదించండి. హెబ్రోన్లో మీరు నెమ్మది ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు. నీ బిడ్డలు తిరిగి ప్రభా ఆ యొక్క పరిచర్య కొనసాగించడానికి, సమాధానంతో నడిపించబడడానికి కృప చూపించండి. అలాగే తండ్రి మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మరి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వినతి తన పిల్లల్ని తీసుకొని ప్రభా మరి మరలా తన ఇంటికి రావడానికి మీరే కృప చూపించండి నాయన. తనతో మాట్లాడండి నాయన. నెమ్మది ఇవ్వండి ప్రభా. తన తప్పు తను తెలుసుకొని ప్రభువుకు సమీపస్తురాలుగా రావటానికి, తన ఇంటికి తనకు వచ్చి ప్రభా జ్ఞానముతో ప్రభా తను క్రీస్తుకు సమీపస్తురాలుగా ఉండడానికి, తన బిడ్డల్ని క్రీస్తులో పెంచుకోవటానికి మీరే సహాయం చేయండి ప్రభా. వారితో మాట్లాడండి, వారిని దర్శించండి. బిడ్డలు చదువు పాడవకుండా కాపాడండి. అలాగే బ్రదర్ కూడా బ్రదర్ యొక్క విశ్వాసమును మీరు బలపరిచి నాయన ఈ కష్టములో ఏమాత్రము వెనకడుగు వేయక విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి మీ బిడ్డని మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను. శ్రీనివాస్ బ్రదర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. బోరు వేశారు, మరి ఆ నీటి విషయంలో కూడా మీరు సహాయం చేస్తారని విశ్వాసంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ బిడ్డలు ఎక్కడ కూడా తండ్రి ఎటువంటి నష్టములో పడకుండా కాపాడండి, సహాయం చేయండి. ఆ లోన్ విషయంలో ప్రార్థన చేస్తున్నాము. ఫామ్ హౌస్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, నెమ్మది ఇవ్వండి. అలాగే విజయలక్ష్మి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంటి నిర్మాణ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. థర్డ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నారని చెప్పారు నిన్నటి దినము తండ్రి. ప్రార్థనలో చేస్తూ వచ్చాం ప్రభా. కృప చూపించండి నాయన. మరి ఇంటి నిర్మాణం అంతట్లో మీరు తోడై ఉండండి. బిడ్డలను కాపాడండి తండ్రి. మరి పని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా జ్ఞానంతో ఇంటిని కట్టడానికి మీరే కృప చూపించండి. అలాగే తండ్రి సరిత ప్రయాణ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ప్రయాణం అంతట్లో మీరు బిడ్డలకు తోడై ఉండి క్షేమంగా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి మరి వీసాల విషయంలో కూడా ప్రభా ఇమ్మానుయేల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలిజబెత్, ఐజక్ బ్రదరు, ఇంకా ఎవరైతే వీసాల కొరకు తండ్రి సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలకు వీసాలు ఇప్పించమని, వారి యొక్క ఎదురు చూపును మీరు జ్ఞాపకం చేసుకొని నీ గుప్పిలు విప్పి నీ బిడ్డల కోరికలు నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి ప్రభావతి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. బీపీ డౌన్ అయిందని నిన్న దినం వింటున్నాం ప్రభా.
బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మరి బీపీ కంట్రోల్‌లో ఉండడానికి సహాయం చేయండి. చైతన్యకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డ తండ్రి బిడ్డల్లో లోతైన రక్షణ కార్యం చేయండి. ఈ లోకంలో పడిపోకుండా బిడ్డ తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నీ సన్నిధికి నడిపించమని, నీకు లోబడే బిడ్డగా, తల్లికి సంతోషించే బిడ్డగా నాయన నీ బిడ్డకి మంచి ఆలోచన, మంచి బుద్ధిని దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే మధు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రీకాంత్, సిరి గాయముల విషయంలో కూడా మీరు స్వస్థ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఇంటి విషయంలో కూడా పాలకొల్లు ఇంటి విషయంలో కూడా అది అమ్మాలనుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. బిడ్డలకు మీరు న్యాయం చేయండి. కృప చూపించండి. ప్రభా అలాగే శ్యామల గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డెంగ్యూ జ్వరంతో ఉన్నప్పుడు బిడ్డకి స్వస్థత ఇచ్చారు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి తొందరగా రికవరీ అవ్వటానికి కృప చూపించండి. జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని దీవించండి. తనకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తన బిడ్డల చదువుల్లో మీరు తోడేయండి. షిబా సల్మాన్ బ్రదర్‌ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కూడా మరి ప్రేయర్‌లోకి రావట్లేదు. ప్రభా పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడవు. మీరే బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పిల్లల చదువుల్లో తోడేయండమని, కృప చూపించమని వేడుకుంటున్నాను. సుజాత సిస్టర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి రంగయ్య గారికి రక్షణ దయచేయండి. అలాగే తండ్రి శైలేంద్రకి, రాకేష్‌కి కూడా రక్షణ దయచేయండి. కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో కనపడటానికి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి భూషణ్ కుమార్ గారి కాళ్ళ నొప్పుల గురించి ప్రార్థన చేస్తున్నాము. మంచి స్వస్థత ఇవ్వండి. నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన కోడలకు కూడా బలహీనంగా ఉంటుంది. రమ్యని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. బిడ్డలను కాపాడండి ప్రభా. గంగరాజు గారికి రక్షణ దయచేయండి. అలాగే వల్లి గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వారి కుటుంబ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు. బిడ్డలకు రక్షణ దయచేసి వారి కుటుంబ అవసరతల అక్కర్లన్నీ తీర్చమని వేడుకుంటున్నాను. అర్చనారెడ్డి, సుహాసిని ఇలాగ చాలా మంది బిడ్డలు ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో నష్టంతో ఉంటున్నారు ప్రభా. తండ్రి వారి ఆర్థిక పరిస్థితులన్నీ మీరు వారి సమస్యలన్నీ పరిష్కరించి వారికి ఆర్థికంగా మీరే సహాయం చేసి ప్రభా రక్షణ అనుగ్రహించమని, ప్రభు నామములో వారిని యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఉదయ సిస్టర్ వాళ్ళ తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా వృద్ధాప్యంలో ఉంటున్నారు. మీరే కనికరించండి. లావణ్యమూర్తి గారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి బలహీనతలన్నీ తీసివేసి నాయన బలముతో మరలా నీ సన్నిధికి రావటానికి కృప చూపించండి. అలాగే చాందిని సిస్టర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన షర్లీ, సంతోష్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి చిన్న చిన్న బిడ్డను కాపాడండి. వారి బిడ్డలకు మీరు తోడై ఉండండి. కుటుంబాన్ని అంతటినీ ఆదరించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన ప్రణీత మరి తండ్రి అమెరికా వచ్చింది చదువు నిమిత్తమై. బిడ్డకు మంచి సహవాసం ఇప్పించండి. సహాయం చేయండి. బిడ్డ చుట్టూ మీ కంచె వేయండి. అలాగే తండ్రి పద్మ గారు వాళ్ళ అక్క కూతురు తండ్రి నాయన సుప్రియ కూడా చదువు నిమిత్తమై ప్రభా అమెరికా వచ్చింది. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకి పార్ట్ టైం జాబ్ గురించి ప్రార్థన చేయమని కోరారు. బిడ్డకు మీరే పార్ట్ టైం జాబ్ ఇప్పించండి. తన కాళ్ళ మీద తను నిలబడగలగడానికి ప్రభా మంచి సహవాసం చూపించండి. నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డ మీరే కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. సన్నీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన క్యాన్సర్‌తో ఉన్నాడు బిడ్డ. బిడ్డను కనికరించండి. క్యాన్సర్ నుండి విడిపించండి. సహాయం చేయండి ప్రభా. మరి రాయవేలూరు వెళ్ళారు బిడ్డలు. మీరే కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే కోమలకు కూడా ప్రభా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. తండ్రి మరి కడుపులో నొప్పని బాధపడుతుంది. బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన. తండ్రి బిడ్డను ఎంతో మీరు కాపాడారు పడిపోయినప్పుడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ రీతిగా తండ్రి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ప్రతి అవసరతలు మీరే తీర్చి వారిని ఆదరించి వారిని బలపరిచి స్థిరముగా ఉండునట్లుగా తండ్రి పరిస్థితులన్నిటిలో మీరు రాజుగా ఉండి మీ బిడ్డలను కాపాడమని, నీ మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చమని మీ సన్నిధిలో వినయంతో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. నిన్ను అడుక్కుంటున్నాం. ఎందుకంటే మా ప్రభువుకు తెలుసును తన బిడ్డలకి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ తెలుసును. అయితే మేము కూడా ఎలాగ జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి ప్రభా, మా ప్రార్థనలు మీకు అంగీకారముగా ఉండినట్లు, మా స్తుతుల ద్వారా నిన్ను మహింపరిచినట్లు నాయన మా ద్వారా నీకు మహిమ కలగాలన్నావు. మేము భోజనం చేసిన పానం చేసిన నీకు మహిమ రావాలన్నావు కదా తండ్రి. ఆ రీతిగా నీ బిడ్డలు కూడా నీ వాక్యం దగ్గరికి వచ్చి ఎల్లప్పుడూ నీ యందు ప్రార్థన చేస్తూ వారి జీవితాలను మార్చుకుంటూ ప్రభువుకి ఇష్టమైన జీవితంలో ప్రతి బిడ్డ కూడా నడవటానికి మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. మీరే కృప చూపిస్తూ రండి ప్రభా. తండ్రి మరి రాచల్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ గాయమైంది భుజానికి మీరే నొప్పి తగ్గించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన మాన్యాల బ్రదర్ని రాచల్ సిస్టర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని పరిచర్య అంతటిని కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. కుకటపల్లి పరిచర్ను కూడా మీరు దీవించండి. బ్రదర్ అక్కడ పరిచర్య పెట్టుకున్నారు తండ్రి. ఆ పరిచర్యలో సాతాండు ఎక్కడ ఎటువంటి ఆటంకం తీసుకురాకుండా మీరే నెమ్మదిమ్మని నాయన. ఇది నీ పరిచర్య, నీ ప్రజలు, నీ బిడ్డలు
అంతేకాని ఇది ఎవరిది కాదు ప్రభా. ఈ సంఘాలు, ఈ పరిచర్యలు ఎవరివి కావు, మీవి. ఈ పరిచర్యలు చక్కగా జరగడానికి, పరలోకంలో మీ బిడ్డల ఫలం పొందుకోవటానికి సహాయం చేయమని తండ్రి, వారి ఆలోచనలన్నింటినీ కొట్టివేసి మీ చిత్తములో సమస్తము మర్యాదగా జరగడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరే వారికి రక్షణ దయచేయండి, నెమ్మదివ్వండి. నా బిడ్డలు కూడా కుటుంబాలు నీ సన్నిధిలో కనపడాలి తండ్రి. నాయన మీరు కృప చూపించమని నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఇద్దరికి సాక్ష్యము ప్రభా, నా సాక్ష్యం పంచుకోవడానికి సహాయం చేసావు తండ్రి. జయలక్ష్మి గారికి రక్షణ దయచేయండి, రామలక్ష్మి గారికి రక్షణ దయచేయండి తండ్రి. వాళ్ళ బిడ్డలకి కూడా రక్షణ దయచేయండి. అలాగే పవను తండ్రి నాయన, మరి మేఘన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ఆడబిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ మీరు నడిపిస్తున్న విధానం నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏదేమైనా ప్రభా, నీ అన్ని పరిస్థితుల్లో మీరు రాజుగా ఉండి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రార్థనలు విన్నారని, తదుపరి చేయబోయే బిడ్డల ప్రార్థనలు కూడా ఆలకించి అంగీకరించమని మనం తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రింగల్ తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని, బంగారు పాలన కొందనాలు స్తోత్రములైన మరొకసారి నీ పాదముద్ద రావడానికి, ప్రభా నీ సందులో కూర్చోవడానికి నీ ప్రభా నాయన నువ్వు అనుగ్రహించిన ధన్యతను బట్టి నీ నా మనసు తీస్తూ మైన పర్సనంతా నాయన రాత్రి అంతా కూడా సుఖమందిరించో ప్రభా నాయన. మరి నాయన ప్రతి కీడు నుండి తప్పించి మరొక నూతన దినం దయకీటంగా అనుగ్రహిస్తున్న నా తండ్రి నాయన నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. అనేక శోధనలు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా అనేక సార్లు నేను కృంగిపోయేదా అనుకుంటున్నాను నాయన, మరి నిరుత్సాహపడిగేదా అనుకుంటున్నాను తండ్రి. ప్రభా జీవము గల దేవుని వైపు చూస్తూ ముందు కొనసాగాలని ప్రభా నువ్వు తెలియజేసిన వాక్యాన్ని బట్టి నేను నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను తండ్రి. ప్రభా సహించిన దానికంటే ఎక్కువగా మేము శోధన తప్పించుకుని మార్గాన్ని కూడా నువ్వు తెలియజేస్తున్న నా దేవుడు ప్రభా నాయనట్టి కార్యం నాయన మా జీవితంలో, నా జీవితంలో మీరు జరిగించే తండ్రివని నీ నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను తండ్రి. అంతట్లో సేవ పరిచయలు నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడినైనా అనేక రీతిలుగా తండ్రి, ఆయా రీతిలుగా వాక్యమునైనా చెప్పుతూ తండ్రి సువార్తను నైనా ప్రకటిస్తూ వస్తున్నారు తండ్రి. వారిని బట్టి ప్రత్యేకంగా చందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎటువంటి బెదిరింపులు లేకుండా పరిచర్య తండ్రి ప్రభా సువార్త ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా నాయన ప్రకటింపబడ్డానికి నీ కృపణాన్ని గ్రహిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. ద్వారాలు తెరవండి ప్రభా, మార్గం సరళం చేయండి. నీ యొక్క పరలోక దూత ప్రభా మా యొక్క దూతను నైనా తండ్రి ముందుగా నడిపించమని అడుగుతున్నాను. దేవా సహాయం చేయండి, దేవా నాయన కృప చూపించండి నాయన. మరి ఈ విధంగా సువార్త ప్రకటించుతున్నవారు అనేక మంది తండ్రి ప్రభా, అనేక రాష్ట్రాల్లో తండ్రి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మరి ముఖ్యంగా జార్ఖండ్ ప్రభా, మరి నాయన ఆ యొక్క తండ్రి ప్రభా, మరి నాయన ఆ యొక్క ప్రదేశాల్లో, రాష్ట్రాల్లో తండ్రి నాయన మరి తండ్రి సేవకుల్ని తండ్రి హింసిస్తూ బాధ పెడుతూ తండ్రి సువార్తను ఆప్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ నైనా తండ్రి నాయన జైల్లో పెడుతున్నారు నాయన. వారందరిని బట్టి ప్రత్యేకంగా సందులో ప్రార్థన చేయించిన హింసలు గుండా, బాధలు గుండా తండ్రి, శ్రమల గుండా తండ్రి వెళ్తున్నారు తండ్రి ప్రభా. అన్యాయంగా తీర్చేవారు ఉంటున్నారు, తీర్పు పొందేవారు ఉంటున్నారు తండ్రి. దయతో క్షమించమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలను కనికరించండి, బలపరచండి. జైల్లో ఉన్న వారందరికీ విడుదల దయచేయండి, బెయిల్ నుండి విడుదల బయటకు రావడానికి సహాయించండి. సంఘస్థుల్ని, విశ్వాసుల్ని ప్రభా నాయన, పరిచర్యని ప్రభా, కుటుంబాన్ని ప్రభా నీ చేతిలో పెట్టినాను. ఇట్టి స్థితిలో వెళ్ళిన వారందరినీ ప్రభా నీ చేతిలో పెట్టినాను తండ్రి. సహాయించండి ప్రభా, వారి పక్షంగా న్యాయం చేసి చక్కటి న్యాయాధిపతిని ఆయన, నీతి గల న్యాయాధిపతిని ఆయన సెలవిచ్చిన తండ్రి. నీతిని జరిగించే దేవుడు, సత్యాన్ని తండ్రి జరిగించే దేవుడు ప్రభా, న్యాయపక్షంగా ఉండే దేవుడు ప్రభా నువ్వు ఒక్కడవేనా తండ్రి. నాయన నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి సార్థ సంఘంలో జరుగుతున్న సేవా పరిచయం బట్టి నీకు వందనాలు. అనేక స్థలాల్లో మరి ప్రార్థన కూడిక, బైబిల్ స్టడీస్, ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా తండ్రి కృపను అనుగ్రహించండి. స్త్రీల మధ్య జరుగుతున్న పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. సహాయించండి. నేను హెబ్రోని జ్ఞాపకం చేసుకుని సమస్యలను పరిష్కరించండి. ఏకమనిషి, ఏకాత్మని, స్వార్థమైన సేవ పరిచయం చేయడానికి కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. మాకు స్థానిక సంఘాలను సమస్యలను పరిష్కరిస్తారమ్మని వేడుకున్నాను. దైవజనుల ప్రభా నాయన సామాన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. విజయ మీరు సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి నాయన. ప్రతి బలహీనతను, అనారోగ్యాన్ని తప్పించమని వేడుకున్నాను. సంపూర్ణ స్వస్థను అనుగ్రహించి ప్రభా నీ గాయపడిన హస్తంతో బిడ్డలు ముట్టమని వేడుకున్నాను తండ్రి. సిస్టర్లు ఉన్న జ్వరాన్ని కూడా సంపూర్తిగా విడుదల దయచేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. నాయన నీరసం అంతటిని తొలగించండి దేవా. నాయన కృప చూపించమని వేడుకున్నాను తండ్రి. చదువుల్లో బిడ్డలకు నాయన రాకపోకలో సహాయం చేయండి. బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ప్రతి అవసరం
అవసరం క్రీస్తు యేసు మహిమలో తీరుస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. నా యొక్క పరిచర్య నేను ఎంతో దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచి నీ నామను మహింపరుచుకుంటూ రమ్మని వేడుకున్న విధంగా అనారోగ్య పరిస్థితులు వాతావరణం వచ్చి తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉండి నాయన తప్పించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శిరోమణి సిస్టర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఎంతో బలహీనరాలుగా బిడ్డ ఉంటుండగా తండ్రి ప్రభా మీరే తండ్రి బిడ్డకు స్వస్థం దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఆరోగ్యం దయచేని నొప్పి బాధ తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క జలుబు దగ్గు వీటన్నిటిని విడుదల దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా ఎంతో మంది ప్రియ బిడ్డలు తండ్రి నాయన యొక్క తండ్రి మరి నాయన ఆ యొక్క చికెన్ గున్యా అవుతుంది ప్రభా మరి జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారు తండ్రి. వారందరూ కూడా సంపూర్ణ స్వస్థం దయచేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి ప్రభా. ఈ విధంగా ప్రభావితం సిస్టర్ కూడా పరిపూర్ణ ఆరోగ్యం దయచేని పీపిని అయినా మరి నైనా కంట్రోల్ ఉంచుతారమ్మని వేడుకున్న నార్మల్గా ఉండడానికి నీ సహాయం చేస్తారండి ప్రభా. దుర్గా సిస్టర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను. ఆ బిడ్డ కూడా సంపూర్ణ స్వస్థం దయచేస్తారమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి కృప చూపించండి. ఈ విధంగా సిమ్యూని బ్రదర్ని పట్టుకుని నీ కొన్నాను నాయన నిన్ను తిన్నాను ఎంతో మరి నాయన చక్కగా ఆపరేషన్లో సహాయం చేసి ఉంటామని నా మనసు తీసినాను. కామ్లకి ఇచ్చిన స్వస్థను బట్టి కూడా నీ కొన్నాను. పరిపూర్ణ ఆరోగ్యాన్ని గురించి మహిమను రమ్మని వేడుకున్నాను. ఈ విధంగా తండ్రి ప్రభా నాయకర్ కుటుంబాన్ని దర్శించండి రక్షించమని వేడుకున్నాను తండ్రి. ఆదరించమని వేడుకున్నాను దేవానికి కొన్నాళ్ళు స్తోత్రములు ప్రభా. ఈ విధంగా తండ్రి ప్రభా దయగలనని ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితులు ఉంటున్నారో వారందరూ జీవితాల్లో సంపూర్ణ స్వస్థం దయచింది అయినా మరి నేను మరి ముఖ్యంగా నాయన మరి ఆంధ్రప్రదేశ్ నేను విజయవాడని జ్ఞాపకం చేసుకుంటే రమ్మని వేడుకుని ఎంతో భయంకరమైన విగ్రహారాధన తండ్రి ప్రభా వాటి నుండి తప్పించి ప్రభా అమాయక ప్రజలు తండ్రి ప్రభా మరి నైనా తండ్రి సామాన్య ప్రజలు తండ్రి ఎంతగానో ప్రభా మరి నాయన ఎంతో కష్టాల్లో ఉంటున్నారు, శ్రమల్లో ఉంటున్నారు ప్రభా. నాయన తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేకుండా చిన్న బిడ్డలు నాయన మరి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు నాయన మరి భయంకరమైన పరిస్థితి మేము చూస్తున్నాం తండ్రి. వీటి నుండి విడిపించిన విగ్రహారాధన విడిపించి నైనా బిడ్డలకి నైనా స్వస్థత దయచేయండి. బిడ్డలు ప్రియులు కోల్పోయిన కుటుంబాలకి ఆదరణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పనిలోకి ఆదరణ దయచేసి నైనా తండ్రి ప్రభా బిడ్డలు ఏమైతే కోల్పోయిన సమస్తం బిడ్డలకి తిరిగి సమకూర్చబడ్డానికి సహాయం చేస్తారని అడుగుతున్నాను. ఈ విధంగా నాయన పైగా పరిపాలించే నాయకుల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఇటుగా నాయన వరద బాధితులకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రభా నాయన నీతిగా న్యాయంగా ఉండి తండ్రి ప్రభా వారికి తండ్రి బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి సహాయం చేయండి. ప్రజలను పట్టించుకొని ప్రభా తండ్రి ప్రభా నాయన వారి అవసరం తీర్చేవారు ఉంటాను సహాయం చేస్తారని అడుగున్నాను. విధంగా తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని పట్టుకుని సంతలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేశాన్ని కాపాడండి, భద్రపరచండి. శత్రు రాజ్యాల నుండి నైనా తండ్రి నాయక తండ్రి యుద్ధం నుండి నాయన మీరే తప్పించి తండ్రి నాయన మంచి శాంతి సమాధానం మీరు అనుగ్రహించే ప్రభావ మరి నాయన తండ్రి నాయన ఎంతగానో మరి నాయన తండ్రి సామాన్య ప్రజలే ప్రభావ మరి నాయన తండ్రి మరి నాయన మరి ఎంతగానో సఫర్ అవుతూ వస్తున్నారు తండ్రి ప్రభు. ఈ పరిస్థితుల నుండి అన్నింటిని తప్పించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. రక్షణ దయచేయండి, యూదులందరినీ రక్షించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా దుర్దినాలు భయంకరమైన దినాలు ప్రభా నాయన దేవానైనా భయంకరమైన తండ్రి భూకంపాలని వరదలని ప్రభా నాయన ల్యాండ్ స్లైడ్స్ అని ప్రభా అనేక రకాలుగా జరుగుతూ వస్తున్నాయి తండ్రి. యుద్ధాలు ప్రభా వీటన్నిటి చూసినప్పుడు అక్కడ ఎంత బాగా సమీపంగా ఉందని మాకు తెలియజేస్తున్నావు కాబట్టి ప్రభా నాయన మేము కూడా తండ్రి నాయన బుద్ధి కలిగి జ్ఞానం కలిగి తండ్రి ప్రభు ఇచ్చిన మూలం రక్షణలో భయంతో మనకుతో కొనసాగడానికి నీ సహాయం చేయండి. దీని అంతట్లో కూడా మా ఆత్మ ప్రాణ దేహాన్ని స్వాధీనించుకుని నా కుటుంబాన్ని కూడా నీ చేతిలో పెట్టిన తండ్రి సహాయం చేయండి. ప్రార్థన తండ్రి దైవజనులు ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఫలితంగా ప్రభా తండ్రి ఇచ్చిన అమ్మకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు కొన్నాళ్ళు తండ్రి. నాయన రేచల్ విషయంలో కూడా నీ గొప్ప కార్యం జరిగించి ఘనమైన నామని మహిమపరుచుకుంటూ రమ్మని ఈ కుటుంబాన్ని చేసి సమర్పించుకుంటూ బిడ్డలందరూ ఆయా స్థలాల్లో ఎక్కడున్నప్పటికీ నీ ప్రభా నీ సన్నిధి మాకు తోడు గురించి మనం వేడుకున్నాను. నీకు ఆబ్దల భద్రత అనుగ్రహించి నీవే మహిమ గంట ప్రభావంలో ఆరోపించుకుంటూ రమ్మని నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. పరిశుద్ధమైన మా ప్రిపన్న ప్రభు నామని నా ప్రభావం ఇచ్చిన ఎక్కడికైనా అనేక ముగ్గురు నా నామాన్ని ప్రార్థిస్తారు ప్రభావ. వారి మధ్య నేను ఉంటాను దేవుడు ప్రభావ. మా మధ్య మీరు ఉన్నందుకు నీ పొందనాలు ప్రభావ. మా వెన్న పని మా విజ్ఞాపులు మీరు ఆశిస్తున్నట్టు నీ పొందనాలు చూపించుకున్నాను ప్రభావ. ఇదేనా నాయన నా ప్రభావ ఆయన నీ స్పీకర్ ద్వారా ప్రభావ మంచి అత్యాసమైన వాటిని బట్టి నీ పొందనాలు ప్రభావ. ఇప్పుడైతే నేను శ్రమలో ప్రభావ నాయన శ్రమలు
ఎలకడకని ప్రభా నాయన నా ప్రభా నా ప్రభా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే వారంగా ప్రభా ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభా నాయన నా ప్రభా నాయన ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాను ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన కృపలో నాయన నా ప్రభా నాయన ధైర్యపడుతున్నాను నీ సన్నిధిలో ప్రార్థిస్తుంది నాయన ఎన్నో శ్రమల ప్రభావం నాయన నా ప్రభా శ్రమల్లో ప్రభా నేను కూడా ప్రభా నాయన ధైర్యపడుతు ప్రభా ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి ప్రార్థన విజ్ఞాపనతో ప్రభా ఈ సన్నిధిలో మరపించే వరకు మేము దాన్ని సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను దయగల తండ్రి మీ స్తోత్ర ప్రభా ఆన్లైన్ కుటుంబాన్ని అంతని కూడా మీ జ్ఞాపకం చేసుకుంటారని దేవా నాయన నా ప్రభా నాయన సాల్మన్ ప్రభా చూసిన బట్టి నాయన వాటిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన బ్రతుకున్న నాయన ప్రతిఫలించి దేవా నాయన కాలు వాపు నుండి కాలు నొప్పి నుండి నాయన విడుదల మీరు అనుగ్రహించింది ప్రభా మీరే సహాయం చేసి ప్రభా జీవిస్తున్న పరిస్థితి అంతటి నాయన మీరు కట్టి ఫలింపచేయమని మీరు ప్రార్థిస్తున్నాను దేవా తీసుకున్న నాయన ద్వారా నుండి విడుదల మీరు అనుగ్రహించండి దేవా నాయన నా ప్రభా మీరే సహాయం చేయాలి నాయన జరిగిన పరిస్థితులన్నింటినీ జరగో పరిస్థితులన్నింటిలో కూడా నాయన మీరే తోడు ముందు నడిపించుకొని సన్నిధిలో జరగాలలో ప్రభావ ఎంతో అనారోగ్య పరిస్థితులు అయిన వాటి పరిస్థితులన్నింటిలో నాయన విడుదలకి ప్రభావం అట్లా కూర్చుని వెళ్ళడానికి మీరు చూపిస్తూ వచ్చారు అన్నని బట్టి నాయన నేను చూపిస్తూ నేను ఆరాధిస్తాను దేవా బిడ్డ నాయన కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు నాయన మార్పు వంతుగా నాయన నీ గొప్ప ప్రాబ్లం క్షేమాన్ని వీడికి మీరు అనుగ్రహించుకొని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాను ప్రభావ చూపించారు దేవాన్ని పొందాలి ప్రభావ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారని దేవా బిడ్డ నాయన ఎదురికి గుట్లో పరిస్థితులు చేసుకుంటుందో ప్రభావ మీరే నాయన సంఘాన్ని మీరు జీవించండి దేవా నాయన నీకు నూతనాత్మలు నాయన నడిపించబడ్డానికి సహాయం చేయండి సంఘ సరిహద్దులు మీరు విషయాలు పట్టండి దేవా నాయన మీరు ఎప్పుడు చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభావ నాయన మీరు ఎప్పుడు చూపించండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చూపించుకుంటున్నాను ప్రభావ నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభావ నాయన వడ్రం నాయన కాడిన ప్రభావ విజయవాడ నాయన కమ్మ ఆయా ప్రాంతాల ప్రభావ నాయన నా ప్రభావ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటుందండి దేవా ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభావ నాయన నా ప్రభావ నాయన ఉండడానికి తిండి లేక ప్రభావ తినడానికి తిండి లేక ప్రభావ ఇట్లా ఎంతగానో ప్రభావ అనాథలుగా ఉన్నారు దేవా మీరే చూపించండి దేవాన్ని వందనాలు స్తోత్రాలు ప్రభావ ఎంతో మంది నాయన ప్రెజర్ను కోల్పోయి ప్రభావ నాయన దుఃఖాగ్రహం ముందు ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నది దేవా వారి పక్షాన్ని నాయన గవర్నమెంట్ పని నాయన నా ప్రభావ నాయన నా ప్రభావ వారికి కావాల్సిన నాయన నా ప్రభావ నాయన నా ప్రభావ అన్నింటికీ సహాయం లేక నాయన నా ప్రభావ ఉండటానికి వెళ్ళి లేక ప్రభావ తాగడానికి నీళ్ళు లేక ఎంతగానో కష్టపడుతున్నారు దేవా ఏ నాయన నీ కలిగిన ప్రార్థిస్తున్నాను ప్రభావ నాయన నా ప్రభావ నాయన యథార్థంగా నమ్మకంగా ప్రభావ నాయన గవర్నమెంట్ నాయన ప్రభావ నాయన ఎవరైతే నాయన నా ప్రభావ నాయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారికి అందడానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను ప్రభు దేవాన్ని స్తోత్రాలు ప్రభావ పెట్టల్లో నాయన రక్షణ కార్యాన్ని జరిగించుకొని అడుగుతున్నాను ఎంతో వైద్యకరమైన విగ్రహారాధన ప్రభావ ఆ విగ్రహారాధన ఆయన బిడ్డలను తప్పించడమని అడుగుతున్నాను దేవాన్ని పొందాలి నిజమైన దేవుడు అని ప్రభావ జీవగల తండ్రి అని ప్రభావ వారికి తిరగడానికి సహాయం చేస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ ప్రభు చూపించండి ఆయన సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ ప్రతి ఆయన ఎవరైతే నాయన నా ప్రభావ అలాంటి నాయన వారి పరిస్థితిలో ఉన్నారు ప్రభావ వారిని ఆదరించండి దేవ నాయన వారిని ధైర్యపరచండి దేవాన్ని పొందనాలు స్తోత్రాలు చూపించుకున్నాను ప్రభావ సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను స్తోత్రాలు ప్రభావ అనారోగ్య పరిస్థితుల్లో అన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారండి దేవాన్ని పొందనాలు ప్రభావ ఆయన నా ప్రభావ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావ ఎంతో మంది ప్రభావ అనారోగ్యం పాలయ్యన్నారు దేవ నాయన నా ప్రభావ వైరస్ ఫీవర్స్ నాయన నా ప్రభావ నాయన నా ప్రభావ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు దేవ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటుందండి ప్రత్యేకంగా నాయన శిరోమని తీసుకుని జ్ఞాపకం చేసుకుంటుందండి దేవ నాయన పెట్టుకున్న నాయన ఆ గొంతుని పద్ధతిని తీసుకుని నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేది ప్రభావ నాయన నా ప్రభావ కాలు వాపుల నుండి విడుదల మీద అనుగ్రహించండి దేవాన్ని పొందనాలు ప్రతి
బలహీనతను నాయన నా ప్రభావ మీరు కొట్టి వేస్తున్నామని అడుగుతున్నాను. రక్తాన్ని నాయన బిడ్డకి ప్రభావ నెత్తి నుండి అరికాలు వరకు ఆయన గాయపడిన హాస్పిటల్తో మీకు తాకిన ఆయన సంపూర్ణంగా ఆయన స్వస్థతను వేదన మీరు అనుగ్రహించండి. సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభావ చూపించండి. శ్యామల తీసుకొని మీకు జ్ఞాపకం తీసుకుంటే రండి పెట్టుకున్న నాయన ఆ డెంగ్యూ సేవల నుండి విడుదల మీరు అనుగ్రహించిన వాడు ప్రతి ఔషధంలో ప్రభావ ఈ రక్తాన్ని మీరు ప్రోక్షించండి. సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. ప్రోక్షించండి దేవా. నాయన సహాయం చేయండి. నేను అడిగినాను ప్రభావ బ్రదర్స్ జరిగిన ఆయన ఆపరేషన్ అంతట్లో నాయన మీ కృప సహాయం మీరు అనుగ్రహించున్నారని ఆయన నమ్మి నిన్ను స్థుతిస్తూ వస్తున్నాను దేవా. సంపూర్ణంగా ఆయన స్వస్థత విడుదల మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభావ మీరే సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయన ఎంతమంది బిడ్డలైతే ప్రభావ అనారోగ్యంతో ఉన్నారు వారందరినీ మీరు మాట్లాడి దేవా సంపూర్ణంగా ఆయన స్వస్థతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభావ ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవా. విడుదల విడుదల మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభుత్వ దేవాన్ని స్తోత్రాలు దయగల తండ్రి నీ స్తోత్రాలు నీ గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ప్రభావ మీరు జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభావ చూపించండి దేవాన్ని కొన్నాడు ఎవరి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి దేవా. ఎవరి కాలంలో ప్రభావాన్ని కాడిని మోసేవారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. భయంకరమైన పరిస్థితులు ప్రభావ లాంటి పరిస్థితులన్నింటిలో బిడ్డకు మీరు అనుగ్రహించిన ఆయన ఈ వయసు చూసే బిడ్డగా నాయన నీ కొరకు నాయన జీవించే బిడ్డగా ఉండడానికి సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభావ. నాయన సమస్య బిడ్డలను కూడా మీ జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. కుటుంబ సమస్యల నుండి ఆయన విడుదల ఇచ్చి ప్రభావ. భార్య భర్తల మధ్య ఐక్యతను మీరు ఇచ్చేయండి. నెమ్మదినివ్వండి ప్రభావ. నాయన మీరే సహాయం చేయండి. తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఐక్యతను మీరు దయచేసి ప్రభావ. ఎవరైతే నాయన కుటుంబ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుండి విడుదల ఇచ్చి ప్రభావ. కుటుంబాలు మరలా తిరిగి కట్టబట్టడానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను. దయగల తండ్రి నీ స్తోత్రాలు ఆయన ప్రభు చూపించండి. కనికరాన్ని చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభావ. మీరే సహాయం చేయండి ప్రభావ. దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి అధికారులను బట్టి కొన్ని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభుత్వ దేవాన్ని స్తోత్రాలు ప్రభావ. వారి నిర్ణయాలు కాదు ప్రభావ. నాయన నా ప్రభావ నీ చిత్తానికి నాయన వారు లోబడే వారికి వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నాయన నీ దృష్టికి అంగీకృతంగా ఉండడానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తాం. వార్త కానీ సేవకు కానీ పరిచయం కానీ ప్రభావ ఆటంకమైన నాయన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి దేవా. నాయన నీ వార్త నాయన నా ప్రభావ ప్రకటించబడతానికి ప్రభావ ఎలాంటి ఆటంకాలు లేని వార్త ప్రకటించబడటానికి సహాయం చేయండి. ఈ సేవకులైన వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పరిచయం నాయన నా ప్రభావ కొనసాగడానికి సహాయం చేయండి ప్రభావ. ప్రతి నాయన నా ప్రభావ ప్రతి నాయన వస్తున్న ఒడిదుడుకులన్నిటినీ మీరు కొట్టివేసడం మనం అడుగుతున్నాను దేవ. ఎవరైతే నాయన వార్తతో ఆటంకం కలిగిస్తున్నారు వారితో మీరు మాట్లాడండి. వారిని దర్శించండి ప్రభు. వారికి కూడా రక్షణ మారు మనసు ప్రార్థన జీవితాలు మీరు అనుగ్రహించమని సన్నిధిలో మరొకటి వస్తున్నాను దేవా. ప్రభు చూపించండి దేవా. నీ వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఎరుసలేం క్షేమ నిమిత్తమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎరుసలేం కాపాడు వరకు కూడా నిద్రపోడన్నారు ప్రభా. అదే రీతిగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ ఇచ్చేయండి నాయన నా ప్రభా. అక్కడ తెలిసిన దానంతటి మీరు ఆఫ్ చేయండి దేవా. నీ వందనాలు ప్రభా. నాయన శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి. సరిహద్దుల్లో సమాధానాత్మని మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ శత్రు రాజ్యాలందరికీ రక్షణ మారు మనసు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. ప్రభు చూపించండి దేవా. నీ పొందన రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా ప్రభావ మీరు ఆఫ్ చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది అమాయకు వెళ్ళి ప్రభావాన్ని నెరపకుండా నీ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు దేవా. నాయన అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశించారు ప్రభావ. నాయన ప్రతి ఒక్కరు రక్షింపబడటానికి నాయన నా ప్రభావ ప్రతి ఒక్కరు నాయన నీ మార్గం నడవడానికి ప్రభు చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభుత్వ దేవాన్ని స్తోత్రాలు ప్రభావాన్ని సన్నిధిలో ప్రార్థిస్తామని కోరుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. ఏవైతే కోరుకున్నారో ప్రభావ తిరిగి ఆయన అవన్నీ కూడా సమృద్ధించబడడానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను. దయగల తండ్రి నీ స్తోత్రాలు ప్రభావ. వారి వల్ల నాయన వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుతుంది దేవా. నీ వందనాలు ప్రభావ. మరొక ముప్పని నాయన వింటున్నాము దేవా. నాయన ఎలాంటి ముప్పు కలుగకుండా ప్రభావ నాయన నీ బిడ్డలైన వారిని మీరు ఆదుకోండి ఆదరించండి దేవా. నాయన మీరే సహాయం చేయండి ప్రభావ. నాయన ఏవైతే కోల్పోయినారో ప్రభావ వారి నాయన మరలా తిరిగి పొందుకోవడానికి మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. మీరే ప్రభు చూపిస్తూ రండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. నాయన
హెబ్రోన్ అంతటి మీ జ్ఞాపకం అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకుని జరుగుతున్న పరీక్షలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన హెబ్రోన్లో ఉన్న కోర్టు కేసు అన్ని కొట్టివేయబట్టడానికి సహాయం చేయండి ప్రభా. సహోదరులందరూ ఐక్యత కలిగిన ఆయన ఈ సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మీరు ఎంత మనోహరమైన నివాసాలు ఇచ్చింది. అవును దేవా. నాయన అందరూ కూడా ఐక్యత సమాధానంతో ప్రభా నీ సువార్తను ప్రకటించడానికి నాయన నా ప్రభా అనేక ఆత్మ నిమిత్తమే భారం కలిగి ప్రార్థించడానికి మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. మరి అబోధ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. జరుగుతున్న పరీక్షలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. మీరు పెట్టి మీరు పనింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన ఆన్లైన్ కుటుంబాలు నాయన ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పెట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. నేను లక్ష్మి గారి కుటుంబాన్ని బట్టి ప్రభా నాయన ఉదయటీసి కుటుంబాన్ని బట్టి ప్రభా నాయన నా ప్రభా చైతన్య నాయన ప్రభావతి గారి కుటుంబాన్ని పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన లవణమూర్తి గారి కుటుంబాన్ని పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నాయన నా ప్రభా మీరే సహాయం చేస్తారండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ప్రతి అవసరం పెరిగింది దేవుడు ప్రభా. నాయన ఇంకా నాకు తెలియని కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు దేవా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సుధీర్ బ్రదర్ నాయన ఎంపీసీస్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. కుటుంబాన్ని మళ్ళీ తిరిగి మీరు కట్టమని నీ సన్నిధిలో ప్రార్థించిన వారిలో ఉన్న మనస్పర్ధలన్నింటినీ మీరు కొట్టివేస్తారండి దేవా. నాయన నా ప్రభా కుటుంబంగా నీ సన్నిధిలో కనబడటానికి నిన్ను ఆరాధించడానికి మీరే కృప చూపించమని బిడ్డల విద్యలో కూడా మీరే సహాయం చేస్తామని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఆస్ట్రేలియాలో నాయన ఉన్న జరుగుతున్న పరీక్షను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వేసాల నిమిత్తమే నాయన దినదినము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాం ప్రభా. వారి వేసాలన్నీ కూడా అప్రూవ్ అవ్వడానికి మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న విదేశాల్లో నాయన విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్క నాయన ఎవరిని పెట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. విశ్వాసంలో నాయన నా ప్రభా నాయన ముందుకు కొనసాగడానికి వారి మంచి సహవాసాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించి నడిపించమని నన్ను నా కుటుంబాన్ని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని అంతుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ముగించుకున్నాము. ప్రేమగల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగంకుల స్తోత్రాలు, శ్రమలో సహనము ఓపిక కలిగి ఉండాలని, అప్పుడే మేము ఫలం అనుభవించే వారంగా ఉంటామని మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మా జీవితాన్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, ఈ కాలంలో ఈ పాల చెందకు కూడా వచ్చిన బిడ్డలందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ జీవితంలో భౌతికమైనటువంటి విషయాల్లో మీరు అభివృద్ధి చేసి ఆస్వాదించవలసిందిగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసు శ్రీనివాస్ బ్రదర్, జయమ్మ కుమారస్వామి కొరకు స్తోత్రాలు. బోరు వేసే విషయంలో మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సరైనటువంటి పాయింట్ నిర్ధారించబడడానికి ఆ రీతిగా పొరపాటు జరగకుండా ప్రభా నీవే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి, ఏ ప్రకారంగా ఫామ్ హౌస్ విషయంలో రాబోదు నాలో సహాయం చేయండి. సుధీర్ బ్రదర్, వినతమ్మ పిల్లల బ్లెస్ మెరకల కొరకు స్తోత్రాలు. సమస్యను మీరు పరిష్కరించిన ఆయన సమకూర్చుని మేము ప్రార్థిస్తున్నాం. నీ మయమార్థమై మీ దాస్తుగా తోబుట్టుని జ్ఞాపకం చేసుకొని విశ్వాసమందు బలవంతులుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. భూషణ కుమారుడు, వారి యొక్క కుమారుడు కిరణ కుమారు విశేషంగా రమ్య కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాధి బాధలు గుండా బిడ్డలు వెళ్తూ వస్తున్నారు ప్రభు, కరుణించి సంపూర్ణ ఆరోగ్యం దయచి ప్రార్థిస్తున్నాం. గంగరాజు గారి రక్షణ, హేమకుమార్ భవిష్యత్తు దీవించు, ఆగ్నేస్ యొక్క భవిష్యత్తును దీవించు ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావితం కొరుస్తూ బీపీ గురవుతుండగా మీరు కనికరం చూపించు, ఆరోగ్యాన్ని స్వాధలో ఉంచుకో, ఉద్యోగ విషయంలో సాయం చేయి.
కుమారుని ఆత్మీయ బోధన సమకూర్చుంటారు గాని తోబుట్టు మధుశుద్ధ పిల్లల్ని ప్రభా మంచి ఆరోగ్యం ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు లక్ష్యం గారి స్తోత్రాలు, కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, రక్షణ లేని తోబుట్టుల రక్షణ కొరకు రక్షణ పొందినటువంటి వారి యొక్క విశ్వాసముల అభివృద్ధి కొరకు సేవలు అటువంటి వారిని బలపరిచి నీ కార్యముల కొరకు ప్రభు ఆశీర్వదించండి. కోమల్ని మంచి ఆరోగ్యం వచ్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. లావణిమూర్తి గారి స్తోత్రాలు, కుమారుడు పవనాకిల పిల్లలకు స్తోత్రాలు. అక్కడ జరిగినటువంటి గృహ కూడిక విషయంలో తండ్రి ఆకర్షించి గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని మా దేవా మీ దయ చూపించమని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. ఆర్థిక మా ప్రభా మీ దాసుని ఆరోగ్యాన్ని కనికరించండి. వృద్ధాప్యములు కృపలో బలవంతులు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చాందిని గారి స్తోత్రం వారి ఆరోగ్యాన్ని కృపల భద్రపరచని కుమారు సంతోషాన్ని మనమడి కొరకు ప్రార్థిస్తున్న వారి భారములు భరించండి. నీ కొరకు సాక్షులుగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. స్వర్ణమిస్తూ ప్రవీణ్ కుమార్ గారి పిల్లలు అంకిత ప్రణితి కొరకు స్తోత్రాలు. పిల్లలు వారి యొక్క యవన కాలంలో ప్రభా మీరే కాపాడండి. వారి చదువులో సహాయం చేయండి. నీ కొరకుగా సాక్షి నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. శిరోమేశ్వర స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జలుబు ఆరితిగా మా ప్రభా కాఫ్ తోటి బాడీ పెయిన్స్, దాని జాయింట్ పెయిన్స్, బడలికతో ఉండబడినటువంటి ప్రతి బలహీనతని ప్రశస్త రక్తంతో కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. దాసుకి కావలసిన బాధలు సాయం చేయండి. తండ్రి పిల్లల జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. తోబుట్లు మీరు కనికరించిన ఒక కుటుంబాన్ని నీ మయమార్థమై ప్రభు కృపల బలవతులుగా చేయండి. సుజాతమ్మ గారు, రంగయ్య గారు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మయమా కార్యం జరిగించుకొని వేడుకలు చూపించినాం. తండ్రి శైలేందరు ఆరుతిగా రాకేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కొరకై ప్రభా మీ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకలు చూపించినాం. మీ నమ్మకతను దూరం చేసుకొని మహిమ పొందండి. దయలు తండ్రి ఈ ప్రకారంగా తబితారి చిరుడు మంచి ఆరోగ్యం ఇచ్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సాలమని కుటుంబం జ్ఞాపకం చేసుకొని ఉదయ స్త్రీలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా వారి బాధ్యతలు పంచిన సాయం చేయండి. కుమారుడు అభిషేక్ లీడియా వారి కుటుంబాన్ని నీ మయమార్థమై సాక్షి పెట్టుకుని వారి యొక్క డ్యూటీస్ లో సాయం చేయండి. కుమార్తె రేచిన భవిష్యత్తు అక్రమించి తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక తోబు తల్లిగా మీరు కనికరించమని వేడుచుంటున్నాం. విజయవిష్ణ కొరకు ఆరవ స్తోత్రాన్ని దాసులో సాయం చేయండి. నీ దాసు గృహ బాధలు కృపలు చూపించండి. నీ మహాకృప చేత నిన్నటి దిన స్లాబ్ వర్క్లో మీరు సహాయపడుతున్న నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్థిక సరిత మనబడి ప్రయాణ కొరకు సిద్ధపరచుని ప్రార్థిస్తున్నాం. ఫలిభూషణ్ హేళనదభూషణ జ్ఞాపకం చేసుకొని దినమంతులు సిద్ధపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ప్రార్థిస్తూ రీతిగా ఒక్కొక్క అంశం మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా తండ్రి కార్యములు మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. ఈ రీతిగా తండ్రి స్వప్న తన యొక్క డెంగ్యూ నుంచి సంపూర్ణంగా విడుదల ప్రసాదించని ప్రార్థిస్తున్నాం. శ్రావణం గారు నీరసమును సంపూర్ణంగా విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకో. యవన బిడ్డల మీరు జ్ఞాపకం భవిష్యత్తు జీవించండి. ఆర్థిక తండ్రి శ్రీభాష్యం రాలేపేరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోరు. దయతని భాగ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మేము అడిగిన వాటికంటే ఊహించు అతిథిగా మీరు చేరు దేవుడు ప్రభావి మా దేవ ఈ మయమార్థమై దినం సేవ తరపున మీ చిత్తానుసారంగా తీర్చండి. మా యొక్క శరీర బలహీనతల్లో కూడా మీ కృపను పాలించేయండి. రుజువుపరుచుకొని మరి మేము ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని మహిమ పొందలు సహాయం చేయండి. సమస్తని కార్యం జరిగించి
స్నేహ క్రాంతి వారి సమస్య మీరు పరిష్కరించు ప్రభా. స్వాతి రాజేంద్ర సమస్య పరిష్కరించు. ఏ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవచ్చు దాన్ని రూపేసుకుంటున్నాను. మీరే కనికరించు తండ్రి, పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయి. ఆర్థిగా ప్రభా సాతానికి చోటు లేకుండా సహాయం చేయండి. మీ మయమార్థమై మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్న వరద బాధిత యొక్క బాధలన్నీ కూడా మీ చిత్తానుసారం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా మీ దయ చూపించమని వేడుకొచ్చున్నాం. ఇలాగున ప్రియ ప్రభావములు తగ్గించుకుని హెచ్చిస్తున్నాను. పిల్లలు యవనులు వారి యొక్క చదువుల్లో ప్రభా, మరి స్కూల్ కాలేజెస్కి వెళ్ళడం, ఆర్థిక ప్రభా ఉద్యోగులు వారి ఉద్యోగ బాధితులు వెళ్ళడం, అన్నింటిలో మీరు సహాయం చేయండి. మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. అన్య జనుల రక్షణ కొరకై ప్రార్థిస్తున్నారు. నీ మహిమా కార్యం జరిగించు. మా బంధువులు, రక్ష మందికుల స్నేహితులు, ఇరుగు పొరువారులో మా ప్రభా ఇంకా రక్షింపబడే రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. నీ దయ చూపించు. అవసరతలు ఎవరి నిమిత్తం ప్రార్థించి లేకపోతున్నాము. మీరెవరిని జ్ఞాపకం చేసుకొని భారాలు భరించమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెరుగా అర్పించుకోవచ్చు. మా ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములను స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తల్లిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతో సర్వలోకల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. Praise ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.